గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం అనుకున్న విధంగా ఇవాళ అసైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. అసైన్మెంట్లో మొదటి భాగం మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఈస్ దట్ బ్యాలెన్స్ షీట్ విచ్ ఈస్ ఏ రన్నింగ్ బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి వ్యాపారం చేస్తుంటే దాని ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే ఒక 12 మాసాలను ప్రామాణికంగా తీసుకుంటాం. మనం 12 మాసాల ప్రామాణికంగా ఇప్పుడు రెగ్యులర్గా మనకు ఒక ఫైనాన్స్ ఇయర్ అనే పేరుతో ఉంది. అది 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు జరిగే టోటల్ పీరియడ్ని 12 మాసాలు అవుతుంది. 12 మాసాల పీరియడ్ని ప్రామాణికంగా తీసుకుని మనం అకౌంట్స్ నడపడం అనేది ఆనవాయితీగా ఉంది, ప్రొసీజర్గా ఉంది, రూల్గా ఉంది. అయితే ఇప్పుడు ఈ సువర్ణిక ట్రేడర్స్ అనేది అంటే గతంలో కూడా ఆ బిజినెస్ ఉంది కాబట్టి దాంట్లో 31/3/2020 వరకు ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్సెస్గా ఉన్నాయి, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఏముంటాయండి? లైబిలిటీస్ అండ్ అసెట్స్. అంటే లైబిలిటీస్ అండ్ అసెట్స్ ఏముంటాయండి? మన క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఉంటాయి కదా. పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్లో ఉన్న బ్యాలెన్సెస్ని మీకు బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తాయి. నామినల్ అకౌంట్ ఇవన్నీ కూడా మీకు క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్సెస్ కావు. కాబట్టి ఓన్లీ రియల్ అండ్ నా పర్సనల్ అకౌంట్స్ మాత్రమే మీకు బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తాయి. అంటే దోస్ విల్ బి కంటిన్యూడ్. విన్నారా? దాంట్లో మనం ఒక కంపెనీని ఓపెన్ చేసుకుందాం. దీంట్లో నిన్న మీరందరూ చూసుంటారు, ఏది పీడిఎఫ్ చూసుంటారు. చూడకపోతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్లు చూడండి. తర్వాత ఏంటంటే నిన్న చెప్పడం మర్చాను, మీరు ఈ ప్రాబ్లమ్ని చేయండి, మీకు తోచిన విధంగా చేయండి, మీకు అర్థమైన విధంగా చేయండి. ఆల్రెడీ దీంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, ఎక్కడో నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మరీ కొత్త వాళ్ళు అయితే కష్టం అవుతుంది, కానీ కాస్త అనుభవం ఉన్నవాళ్ళు, టచ్ ఉన్నవాళ్ళు అయితే, ప్యాకేజ్ మీద టచ్ ఉన్న వాళ్ళు అయితే దే కెన్ డూ ఇట్. సో చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే నేను మీకు మొత్తం టోటల్గా ఒక 4 days రన్ చేస్తాను. కాబట్టి మీరు ఒక తప్పులు చేస్తుంటే ఆ తప్పులు మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు, సరైన పందాల్లోకి వస్తారు. కాబట్టి ఏంటంటే ఆ కరెక్షన్ చేయడంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీ తప్పులు మీరు తెలుసుకుని దాన్ని ఒక రైట్ రూట్లో ఉండగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంటింగ్ ప్యాకేజీలో సిస్టమ్ ఏంటంటే ఎక్కడైనా ఎనీ అకౌంటింగ్, నాట్ ఓన్లీ టాలీ, ఏ అకౌంటింగ్ ప్యాకేజీలో అయినా ముందు ఒక కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ అంటే ఇన్కార్పొరేటెడ్ వన్ కాదు, ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు. కంపెనీ మీన్స్ ఇక్కడ ద ఆర్గనైజేషన్, సంస్థ అని అర్థం. కాబట్టి మీరు ఒక కంపెనీ, కార్పొరేటెడ్ కంపెనీ కానివ్వండి, పార్ట్నర్షిప్ కానివ్వండి, ప్రొపరైటర్ కానివ్వండి, తర్వాత నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, ట్రస్ట్ కానివ్వండి, ఏదైనా కూడా మీరు కంపెనీని ఓపెన్ చేసుకుని మీరు స్టార్ట్ చేయాలి. కంపెనీని ఓపెన్ చేసుకుని ఏ ఇయర్ నుంచి మీరు మొదలు పెట్టారు, ఏ డేట్ నుంచి మొదలు పెట్టారు కనుక చూసుకున్నట్టయితే మీకు అది అలౌ చేస్తుంది. ఆ దాంట్లో మాత్రమే మీరు ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఓన్లీ బ్యాలెన్సెస్ కంప్లీట్ రన్నింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చేశాడు, కానీ 92,67,400 ఇచ్చేసాడు. దీంట్లో సగం లయబిలిటీస్ అవుతుంది, సగం అసెట్స్ అవుతుంది. కానీ ఎక్కడా కూడా దీంట్లో మీకు ఏది ఏంటనేది, లయబిలిటీ ఏంటి, అసెట్స్ ఏంటనేది ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఐడెంటిఫై చేసుకోమంటున్నారు తప్ప ఐడెంటిఫై చేసి మీకు ఇవ్వలేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే దీనికంటే ముందు ఒకవేళ కనుక ఇవాళే మీరు చూస్తున్నారనుకోండి, మీరు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అని మీరు ఇదే పీడిఎఫ్ దీంట్లో ఉంది, యాప్లో ఉంది. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ చదవండి, చూడండి. దాంట్లో మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. దాని ప్రకారం ఇది ఈజీ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఏదోలే ఒక వీడియో పెట్టారు చూసామనే భావనతో కాకుండా నిజంగా మీరు నేర్చుకోవాలనుకుంటే వితౌట్ అటెండింగ్ ఎనీ క్లాస్ రూమ్ యూ కెన్ లెర్న్ వెల్ అన్నారా. అది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఒక కంపెనీని ఒకటి క్రియేట్ చేసుకుందామండి. కంపెనీ క్రియేషన్లో మీకు ఏ విధంగా స్క్రీన్ వస్తుంది, ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ ఓపెన్ కంపెనీస్, అన్ని రన్నింగ్ కంపెనీస్, ఒరిజినల్ కంపెనీస్. సో దీంట్లో మనం ఒక కంపెనీ క్రియేట్ చేయాలంటే మీకు పైన కనిపిస్తుంది చూడండి, మీకు ఈజీగా ఇక్కడ మీకు క్రియేట్ కంపెనీ కొట్టారనుకోండి, క్రియేట్ కంపెనీ కొట్టి ఎంటర్ కొట్టడంగానే మీకు ఈ విధమైన స్క్రీన్ మీకు అపేర్ అవుతుంది. స్క్రీన్ అపేర్ అయినప్పుడు నేమ్ ఆఫ్ ది కంపెనీ నేమ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం సువర్ణిక ట్రేడర్స్
ట్రైల్ అని కొట్టుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ కంపెనీని ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ సువర్ణిక ట్రేడర్స్ తోటి ఓపెన్ కాదు. కాబట్టి అందుకని ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు రీనేమ్ ఇట్ యాజ్ సువర్ణిక ట్రేడర్స్ ట్రైల్ అని కొట్టండి. దాని తర్వాత ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ అంటే పోస్టల్ అడ్రస్, దాని తర్వాత హైదరాబాద్ అనే రాద్దాం మనం, ఎందుకంటే మన దీంట్లో ఎప్పుడైనా యూ కెన్ ఆల్టర్ ఎనీ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ది ఓపెనింగ్ ది స్క్రీన్, ఎప్పుడైనా ఆల్టర్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ఒక కంపెనీని లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తే చాలు, ఎందుకంటే యూ నీడ్ నాట్ గో ఫార్వర్డ్. కాబట్టి అది అయింది. తర్వాత స్టేట్ వచ్చినప్పటికీ మనకి తెలంగాణ తెలంగాణ, తర్వాత ఇండియా మామూలుగా ఇచ్చిన పిన్ కోడ్ మనకు నిజంగా అడ్రస్ ఉంటే ఇవన్నీ ఇవ్వచ్చు, వెబ్సైట్ కానీ ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఏమైంది, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటున్నాడు. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది డిఫాల్ట్ 1 ఏప్రిల్ 2021 ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ అంటే ఏదైనా సరే ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుందండి. కానీ మనం ఇవాళ ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటంటే, మీరు ప్రాబ్లంలో ఇచ్చింది 31/3/2020 అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డే కదా, 31/3/2020 మీన్స్ 1/4/2020లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే దీన్ని మీరు జస్ట్ 21 బదులు 20 చేసుకోండి, ఎండ్ బటన్ కొట్టండి, మీకు కనిపిస్తుంది. ఎండ్ బటన్ కొట్టేసి ఆ 1 తీసి 0 పెట్టండి చాలు. ఓకే, కొట్టేసిన తర్వాత మళ్ళీ కింద కూడా బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అని ఉంది. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్కి అదే డేట్ వచ్చింది, అదే డేట్ ఉండాలి. ఎందుకు అంటే ఇది రన్నింగ్ కంపెనీ. జనరల్గా బుక్స్ బిగినింగ్ అని ఎందుకంటే సపోజ్ కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అంటే ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలోనే మీరు రన్నింగ్ ఉంటుంది. కాబట్టి మీరు సపోజ్ 1 ఏప్రిల్ నాడు స్టార్ట్ చేశారు, దసరాకు మంచి రోజు అన్నారని అయ్యగారు దసరాకు పెడతారు. అంటే బుక్స్ ఎప్పుడు బిగిన్ అవుతాయి, దసరాకు బిగిన్ అవుతాయి. అందుకని అప్పుడు దసరాకు బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే మీరు అక్కడ దసరా కొడతారు. సో ఇక్కడ మీకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ రన్నింగ్ కంపెనీ కాబట్టి మీరు దాంట్లో ఆల్టర్ చేయాల్సిన అవసరం మీకు లేదు. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1/4/2020 మాత్రమే ఉంది. తర్వాత ఇయర్ మొత్తానికి ఎండింగ్ డేట్ కూడా అదే తీసుకుంటుంది. అది వీ నీడ్ నాట్ డూ ఇట్ అన్నారా. తర్వాత ఇవన్నీ బేస్ కరెన్సీ సింబల్ ఐఎన్ఆర్, అది ఏది గుర్తు, ఫార్మల్ నేమ్ ఐఎన్ఆర్. సో ఇదంతా మీకు యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అంటే మీకు ఎప్పుడు కూడా ప్రతి స్క్రీన్లో మీకు ఉన్న ఇదేంటంటే మీరు ఎప్పుడు ఒక అబ్జర్వేషన్ మేక్స్ యూ పెర్ఫెక్ట్, అంతేగాని ఇది నాకు తెలియంది కాదు కదా అక్కడ కొట్టుకుంటూ పోయారనుకోండి రాంగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇయర్ రాంగ్ చేయొచ్చు, ఏదైనా రాంగ్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అబ్జర్వ్ బిఫోర్ యూ యాక్సెప్ట్ ఇట్ అన్నారా. సో అన్నీ బాగానే ఉంది, సువర్ణక ట్రేడర్స్ స్టైల్ అని కొట్టాము, అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి యూ కెన్ సే ఎస్, ఎంటర్ కొట్టుకున్నా కూడా వై కొట్టుకున్నా కూడా వెళ్ళిపోద్ది అన్నారా. అయితే ఇక్కడ మీకు ఏమొచ్చింది, మీకు ఇక్కడ కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. తర్వాత మీకు దీంట్లో ఏంటంటే మీకు కాన్ఫిగరేషన్ ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కాన్ఫిగరేషన్లో ఏమి ఇస్తున్నాడు, అకౌంటింగ్ మెయింటైన్ అకౌంట్స్ ఎస్, తర్వాత ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఇది బిల్ వైజ్ ఎంట్రీని ఇది మనం కాదు, నో కొట్టండి, ఎన్. తర్వాత ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు కంట్రోల్ ఏ కొట్టచ్చు, లేకపోతే చివరి దాకా పోయిన తర్వాత మళ్ళీ ఆ డైలాగ్ బాగా వస్తుంది. ఇదంతా కూడా జిఎస్టీ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇవ్వాల్సి వస్తుంది. మీ దగ్గర మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్. సో ప్రతిదానికి మీకు ఇది వచ్చేది. సో ఇక్కడ సువర్ణక ట్రేడర్స్ ట్రైల్ కంపెనీ అని మీకు అనిపించింది. చూడండి, ఈ స్క్రీన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనం కరెంట్ పీరియడ్ ఏమైంది, 1/4/2020 నాడు స్టార్ట్ చేసాము. ఇది ఎప్పటి వరకు మనం దీని మీద వర్క్ చేసుకోవచ్చు, 31 మార్చ్ 2021 వరకు చేసుకోవచ్చు. సో కరెంట్ డేటు అంటే 1 ఏప్రిల్ 2020 ఏ రోజు అయిందంటే వెన్స్డే అయింది, ఖచ్చితంగా డేట్ ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది కంపెనీ సువర్ణక ట్రేడర్స్. ఇంతకుముందు మనం క్రియేట్ కంపెనీ అప్పుడు చూసాం సరే, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వర్ డిస్ప్లేడ్ బిఫోర్ యూ బై, ఎందుకంటే మేము రన్నింగ్లో ఉన్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. కానీ మీరు ఇదే మొదలు కాబట్టి మీకు సువర్ణక ట్రేడర్సే ఉంది. సో డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అంటే ట్రాన్సాక్షన్స్ ఏమైనా పాస్ చేశారంటే నో ఓచర్స్ ఎంటర్డ్. ఇంతవరకు మనం ఏ విధమైన కార్యక్రమమే మనం చేయలేదు అన్నారా. సో ఈ విధంగా మనకి కంపెనీ స్టార్ట్ అయిపోయింది. తర్వాత మనం ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. లెడ్జర్స్ క్రియేట్ చేయాలి, అవసరం అనుకుంటే గ్రూప్ని క్రియేట్ చేయాలి. అయితే దీంట్లో మనం ఏం చేద్దామంటే ఒక గ్రూప్ని చార్జెస్ పేయబుల్ అనే గ్రూప్ ఒకటి క్రియేట్ చేద్దాం.
కాబట్టి అందుకనే మీరు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ని చదవండి. నేను అవన్నీ చెప్పడం కంటే మీకు అది ఇట్ ఈస్ వెరీ బెటర్ టు గో త్రూ దట్ నోట్స్ అండ్ కమ్ టు దిస్ పేజ్. సో ఒక 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 గ్రూప్ని క్రియేట్ చేసుకుందాం, తర్వాత ఒక ఒక గ్రూప్ని ఆల్టర్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి క్రియేట్ చేస్తే ఇక్కడ క్రియేట్ అనే బటన్ ఉంది కదా, మీకు కనిపిస్తాను కదా. ఈ క్రియేట్ అనే బటన్లో అకౌంటింగ్ మాస్టర్స్ గ్రూపు, లెడ్జర్స్, కరెంట్ వచ్చే టైప్ ఉంది. మనం ఏం చేద్దాం అన్నాం, గ్రూప్ని మీరు ఒక క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అయితే చార్జెస్ పేయబుల్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. చార్జెస్ పేయబుల్ అండర్ కరెంట్ లయబిలిటీస్. అంటే మీరు కరెంట్ లయబిలిటీస్ అని వదిలేసినా ఏం కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం క్లారిటీ ఇన్డెప్త్, ఎందుకంటే 28 గ్రూపులు ఉన్నాయి మనకి. ఆ గ్రూపుల్లో మనం అంత క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ ఏ కొట్టేసేయండి. ఎప్పుడు కూడా మీరు కంట్రోల్ ఏ కొట్టేసుకుంటే మీకు నేను ఓచర్స్ పాస్ చేసినప్పుడు రేపటి రోజున మరొకటి నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఏది మీకు స్టడీ మెటీరియల్లో పెడతాను. ఏది కీస్, ఇంపార్టెంట్ కీస్ దాన్ని ఎందుకంటే ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేయట్లేదు, మనం అన్ని ఓపెనింగ్ బ్యాలెన్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి యూ నీడ్ నథింగ్ అబౌట్ ది కీస్. సో అయిపోయిన తర్వాత ఒకటి క్రియేట్ అయిపోయింది. రెండోది ఏంటంటే మనం ఇక్కడ ఆల్టరేషన్లోకి వద్దాం. ఎందుకంటే ఇక్కడ సువర్ణిక అనే అతను ఆమె ప్రొపరైటర్. ఎందుకంటే క్యాపిటల్ అనే పదమే ఉంటుంది మనకి, దాన్ని మనం ఆల్టర్ చేసుకుందాం. ఆల్టర్లో ఎక్కడ సువర్ణిక అనేది లెడ్జర్ నేమ్, అది ఉన్నారా లెడ్జర్ నేమ్. కాబట్టి మీరు గ్రూప్ను ఆల్టర్ చేయాలి. గ్రూప్లో ఇక్కడ అవన్నీ కనిపిస్తున్నాయి, 28 గ్రూపులు కనిపిస్తున్నాయి. 28 గ్రూపుల్లో మీకు ఇక్కడ ఆల్ఫాబెట్స్ ప్రకారం తీసుకున్నట్టయితే క్యాపిటల్ అకౌంట్ కనిపిస్తుంది. అయితే క్యాపిటల్ అకౌంట్ అలా ఉంచేసినా మీకేం ప్రాబ్లం లేదు, కానీ చాలా క్లారిటీగా అవతల వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఇది ప్రొపరైటరీ కన్సర్నా, ఇది పార్ట్నర్షిప్ కన్సర్నా, ఇది కంపెనీనా అని మనం ఒక ప్రశ్న వేయకుండా వాళ్ళు ప్రైమ్ వేసి అర్థం చేసుకోవడం కోసం మనం దీన్ని ఒకటి జస్ట్ మార్చుకుందాం. దీన్ని ఆల్టరేషన్ చేద్దాం. అక్కడ పైన చూసారా, పైన మీకు కనిపిస్తుంది మాస్టర్ ఆల్టరేషన్ అని. సో ఇక్కడ మనకి క్యాపిటల్ అకౌంట్ అనేది చూద్దాం. దీంట్లో ప్రొపరైటర్ క్యాపిటల్ అనేది కొడదాం. దీన్ని మనం ప్రొపరైటర్ క్యాపిటల్ అంటే రీనేమ్ చేసాం కాబట్టి దానికి అండర్ గ్రూప్ ఉండదు ఇక్కడ, ఎందుకంటే అదే ప్రైమరీ. ఇప్పుడు క్యాపిటల్ అనేది ప్రైమరీ గ్రూప్, దాన్ని మనం రీనేమ్ చేసుకున్నాం కాబట్టి దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ప్రైమరీ గ్రూప్. కంట్రోల్ ఏ కొట్టేసేయండి వెళ్ళిపోతుంది, ఉన్నారా. ఈ రెండు అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ ఒక్కొక్క లెడ్జర్ క్రియేట్ చేసి ఆ లెడ్జర్స్లో మనం ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్లు వేసుకుంటే ఖచ్చితంగా మనకి ఇది టాలీ అయిపోతుంది, ఉన్నారా. సో మనం ఇక్కడ క్రియేట్ బటన్ కొడదాం. క్రియేట్ బటన్ కొట్టి ఇప్పుడు మనం గ్రూపుల జోలికి వెళ్ళొద్దండి. గ్రూప్లో ఒకటి గ్రూప్ క్రియేట్ చేసాం, ఒకటేమో రీనేమ్ చేసాం. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా లెడ్జర్స్, ఎందుకంటే మనకి ఇవాళ బ్యాలెన్సెస్ అన్ని లెడ్జర్ బ్యాలెన్సెస్ మనకి ఇచ్చింది కాబట్టి గ్రూప్ బ్యాలెన్సెస్ కాదు, అవి లెడ్జర్ బ్యాలెన్సెస్. కాబట్టి మనం లెడ్జర్స్ని క్రియేట్ చేద్దామంటే ఈ విధమైన స్క్రీన్ మీకు డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో ముందు ఇప్పుడు ఇక్కడ మనం అసలు ముందు ఇక్కడికి వెళ్ళి మన ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని ఒకసారి చూద్దాం. సువర్ణిక క్యాపిటల్ ఉన్నారా. సువర్ణిక క్యాపిటల్ 12,45,000 రూపాయలు ఉంది. సువర్ణిక క్యాపిటల్ విన్నారా. సువర్ణిక క్యాపిటల్ ఒకటి మనం కలర్ చేసుకుంటూ పోతాం, అంటే మళ్ళీ మనం కన్ఫ్యూజన్ కాకుండా పోతాం. సో మనం సువర్ణిక క్యాపిటల్లో మనం సువర్ణిక క్యాపిటల్ అని ఒకటి ఓపెన్ చేసుకుందాం. లెడ్జర్కి ఎప్పుడునండి అకౌంట్ అనేది పదం సఫిక్స్ వాడాల్సిందే కంపల్సరీగా. అకౌంట్ మీద ఏబైసి అంటే అకౌంట్ అంటే అర్థం ఏంటంటే రెస్పాన్స్, ఆన్సర్ ఫర్ ది రెస్పాన్స్ ఉన్నారా. దాంట్లో ఒక ఎలియాస్ ఏదైనా నేమ్ ఉంటే రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మీకు దేని కింద వస్తుంది సువర్ణిక క్యాపిటల్. మనం ఒక క్యాపిటల్ అనేది క్యాపిటలే, దాన్ని మనం రీనేమ్ చేసాం కదా. ఏమైనా రీనేమ్ చేసామండి, ప్రొపరైటర్ క్యాపిటల్ అనేది రీనేమ్ చేసాం, ఉన్నారా. ఓకే అయిపోయిందా. అయిపోయిన తర్వాత మీరు కిందకంట వచ్చేసి ఇక్కడ మీకు ఇవన్నీ మనకి అవసరం లేని జిఎస్టీ నెంబర్లు అవన్నీ అంటున్నాడు. దీంట్లో మనం ఎంత వేసుకోవాలండి, 12,45,000 వేయాలి.
ఉన్నారా? ఇక్కడ చూసండి వెంటనే అది సిఆర్ అని వచ్చేసి బ్లింక్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు లయబిలిటీస్ అంటే క్యాపిటల్, లోన్స్లు, ఇవన్నీ కరెంట్ లయబిలిటీస్ అన్నీ లయబిలిటీసే. లయబిలిటీస్ ఎప్పుడు కూడా క్రెడిట్లో ఉంటాయి, అసెట్స్ ఎప్పుడు డెబిట్లో ఉంటాయి. బాగా బ్లైండ్ రూల్ అది. ఆల్ లయబిలిటీస్ ఆర్ ఆల్వేజ్ ఆన్ క్రెడిట్. మీరు ఇక్కడ లయబిలిటీ కొట్టంగానే ఆటోమేటిక్గా కింద క్రెడిట్ వచ్చేసింది, చూసారా? మిమ్మల్ని ఏం అడగట్లేదు, అది క్రెడిట్ డెబిట్ అని అడగట్లేదు, ఆటోమేటిక్గా క్రెడిట్ ఇచ్చేసింది. కాబట్టి దీన్ని మీరు ఏ విధంగా కూడా చేంజ్ చేసే ప్రయత్నం చేయకండి. ఎంటర్ కొట్టండి, వెళ్ళిపోయి కదా. ఎంటర్ కొట్టినా పర్వాలేదు, లేదా కంట్రోల్ ఏ కొట్టినా కూడా మీరు వెళ్ళిపోయింది. తర్వాత రెండోది ఏంటి, మీకు రెండో దాని గురించి చూసినట్టయితే, అయ్యో, రెండోది సుగుణాకర్ రావు లోన్ అకౌంట్. సుగుణాకర్ రావు లోన్ అకౌంట్ ఏమవుతుందండి మీకు? సుగుణాకర్ రావు లోన్ అకౌంట్ అంటే మీకు అది అన్సెక్యూర్డ్ లోన్ అవుతుంది. సుగుణాకర్ రావు గారి దగ్గర నుంచి మనం ఒక లోన్ అవైల్ చేసుకున్నాం. రన్నింగ్ బిజినెస్లో మనం ఒక లోన్ అకౌంట్ అవైల్ చేసుకున్నాం. కాబట్టి సుగుణాకర్ రావు గారిది మనం అకౌంట్ ఓపెన్ చేద్దాం. అకౌంట్ అని కొట్టండి. ఇది అన్సెక్యూర్డ్ లోన్ అండి, అన్సెక్యూర్డ్ లోన్. అన్సెక్యూర్డ్ లోన్స్లో మీకు ఎంత అమౌంట్ ఉందండి? 2,25,000 రూపాయలు. మళ్ళీ క్రెడిటే వచ్చింది, ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు లయబిలిటీ సైడే ఉంటుంది కాబట్టి. తర్వాత మూడోది ఏంటంటే అయిపోయిన తర్వాత విజయబాబు లోన్, సేమ్ ఇది కూడా అంతే. ఇది మాత్రం 3,25,000 ఉన్నారా? 3,25,000 విజయబాబు లోన్. ఇది కూడా అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి మీరు కింద గడ్డ వచ్చేసేయండి. ఎంతండి? 3,25,000 ఉన్నారా? ఇది కూడా క్రెడిట్. తర్వాత ఏం చేద్దామండి? తర్వాత ఆంధ్ర బ్యాంకు ఓసీసీ అకౌంట్ అంటే ఇది లోన్ అకౌంట్. ఆంధ్ర బ్యాంకు ఓసీసీ అకౌంట్ ఎంత ఉందండి? 5,25,000 ఉంది. ఉన్నారా? ఆంధ్ర బ్యాంకు ఓసీసీని క్రియేట్ చేద్దాం. మీకు అక్కడ బ్యాంకు ఓడిఆర్ ఓసీసీ ఏది పెట్టుకున్నా కూడా మీకు అదే అకౌంట్ వస్తుంది. ఓడి కానీ ఇవన్నీ అడుగుతున్నాను మీరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు. అంటే ఒక అకౌంట్ బట్టి దాంట్లో ఏ డీటెయిల్స్ అడగాలనేది అడుగుతాడు. కాబట్టి అది మీరు చూసుకోవచ్చు. ఆంధ్ర బ్యాంక్ ఓసీసీ అంతే 5,25,000 అన్ని క్రెడిట్లే వస్తున్నాయండి. ఉన్నారా? దాని తర్వాత ఏమైందండి? హెచ్డిఎఫ్సి వెహికల్ లోన్, అది కూడా 5,25,000 రూపాయలు. హెచ్డిఎఫ్సి వెహికల్ లోన్. ఉన్నారా? ఇది అన్సెక్యూర్డ్ లోన్ అవుతుందండి. ఎందుకు అన్సెక్యూర్డ్ లోన్ అంటే మనం ఎడిషనల్ సెక్యూరిటీ ఇస్తేనే సెక్యూర్డ్ లోన్ అవుతుంది. హెచ్డిఎఫ్సి ఇది కూడా అన్సెక్యూర్డ్ లోన్ అండి. అది కూడా 5,25,000 రూపాయలు. దాని తర్వాత ఏముందండి? అది కూడా అయిపోయింది. ఓడ్ టు రమణ ట్రేడర్స్. ఓడ్ అంటే బాకీ. ఎవరికి బాకీ? రమణ ట్రేడర్స్కి. రమణ ట్రేడర్స్కి ఎందుకు బాకీ ఉంటాడండి? బహుశా అతని దగ్గర నుంచి ఏదో స్టాకో సర్వీసో తీసుకుని ఉంటాడు. సో రమణ ట్రేడర్స్ దేని కింద వస్తారు అంటే మనకి ఎవరైతే అప్పిస్తారో వాళ్ళు క్రెడిటర్ అవుతారు. ఎవరైతే మన దగ్గర నుంచి సర్వీస్ తీసుకోవడం కానీ, ఫైనాన్స్ తీసుకోవడం కానీ, గూడ్స్ కానీ అరువు మీద తీసుకుంటే అతను డెటార్ అవుతాడు. సో రమణ ట్రేడర్స్ అంటే మీరు ఎప్పుడు కూడా టైటిల్ని ఉన్నదన్నట్టు కాపీ చేయడం కాదు. రమణ ట్రేడర్స్ అనే వ్యక్తికి మనం బాకీ, రమణ ట్రేడర్స్ అనేది కొట్టాలి. టు రమణ ట్రేడర్స్ అని కొట్టద్దు. రమణ ట్రేడర్స్ 2,75,000. ఉన్నారా? సండ్రీ క్రెడిటార్
రమణ ట్రేడర్స్కి ఎంత బాకీ అండి? 2,75,000. ఒకవేళ తప్పులుంటే మనం వెరిఫై చేసుకుందాం తర్వాత అన్నారా. తర్వాత 2,75,000 డ్యూ టు విజయ్ ఎంటర్ప్రైజెస్. విజయ్ ఎంటర్ప్రైజెస్ కూడా సేమ్ ఇదే క్యాడర్లో ఉంది. విజయ్ ఎంటర్ప్రైజెస్ కూడా మనం 2,25,000 ఇవ్వాలి. డ్యూ అంటే బాకీ కదా. విజయ్ ఎంటర్ప్రైజెస్కి 2,25,000 ఇవ్వాలి అన్నారా. ఇది కూడా సండ్రీ క్రెడిటర్. ఎంత అమౌంట్? విజయ ఎంటర్ప్రైజెస్కి ఎంత ఇవ్వాలండి? 2,25,000. ఓకే, అయిపోయింది. దాని తర్వాత ఇంకొకటి కనుక చూసుకున్నట్టయితే మీకు కిరణ్మయి ట్రేడర్స్ సర్వీస్ ప్రొవైడర్. ఆయన మనకి సర్వీస్ ఇచ్చాడు కాబట్టి ఆయనకి మనం బాకీ ఉన్నాం. ఎంత? 1,75,000. కిరణ్మయి ట్రేడర్స్ అనేది రాయండి, సర్వీస్ ప్రొవైడర్ అనేవన్నీ రాయద్దు. కిరణ్మయి ట్రేడర్స్ అనే రాద్దాం. టైటిలే మనకు ముఖ్యం. 1,75,000. ఉన్నారా. దాని తర్వాత ఎవరున్నారండి? తర్వాత విజయకాంత్ సర్వీస్ రిసీవర్. అంటే మనం సర్వీస్ ఇచ్చాం, అక్కడ సర్వీస్ ప్రొవైడరు అంటే మనకు సర్వీస్ ఇచ్చాడు. విజయకాంత్ గారికి మనం సర్వీస్ ఇచ్చాం అంటే మనకు బాకీ ఉన్నాడు ఆయన. 5,25,000 సర్వీస్ రిసీవర్. కాబట్టి ఇక్కడ మనం విజయకాంత్కే చేద్దాం. విజయకాంత్ అతను వాళ్ళేమో క్రెడిటర్స్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? డెటార్ అవుతాడు అంతే. విజయకాంత్ 525. విజయకాంత్ అంతే అకౌంట్. సండ్రీ డెటార్. ఎంత ఉన్నాడండి ఆయన? విజయకాంత్ 525. ఆటోమేటిక్గా చూసారా, ఆటోమేటిక్గా మనకి సండ్రీ డెటార్ అనగానే డెబిట్ తీసుకుంది. అది సరే మనకి అది మనల్ని. అందుకనే సిస్టమ్ అబ్జర్వేషన్ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ నాలెడ్జ్ టు యూ. అంతే తప్పితే మనం ఏం చదువుకోక్కర్లేదు. మనం బ్లైండ్ వేలో ఇంకో తర్వాత మీకు ఒక స్పెషల్ వీడియో పెడతాను రేపు ఎల్లుండో. కేవలం 2 ఆప్షన్స్ ద్వారా యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్ ఈవెన్ వితౌట్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటెన్సీ. అది అందుకనే యూ ప్లీజ్ రెగ్యులర్లీ వాచ్ మై వీడియోస్ వెదర్ త్రూ ది యాప్ ఆర్ త్రూ సాత్వికి క్లాసెస్ అన్నారా. దాని తర్వాత చూద్దాం ఏముందో. తర్వాత ఏముందండి మీకు? డ్యూ టు వేరియంట్ ట్రేడర్స్. డ్యూ టు అంటే బాకీ ఉంటాం అన్నారా. డ్యూ టు వేరియంట్ ట్రేడర్స్ అన్నారా. డ్యూ టు వేరియంట్ ట్రేడర్స్, డ్యూ బై వేరియంట్ ట్రేడర్స్. అది డ్యూ టు విజయ్ ఎంటర్ప్రైజ్ అని అక్కడ ఉంది అంటే మనం బాకీ. డ్యూ బై వేరియంట్ ట్రేడర్స్ అంటే మనకు బాకీ. వేరియంట్ ట్రేడర్స్నే రాసుకోవాలి, డ్యూలు గీలు రాయకండి. వేరియంట్ ట్రేడర్స్ 2,15,000. కరుణ ట్రేడర్స్ కస్టమర్. ఈయన 5,15,000 మన కస్టమర్ అంటే మనకి రావాలి డబ్బులు. ఈయన కూడా డెటారీ అవుతాడు. కరుణ ట్రేడర్స్ కస్టమర్ అని రాయొద్దు, కరుణ ట్రేడర్స్ అని రాయండి చాలు. ఎంత అన్నాడు కరుణ ట్రేడర్స్? 5,15,000.
ఉన్నారా? దాని తర్వాత ఎవరున్నారు? విక్రమ్ ట్రేడర్స్ అడ్వాన్స్ ఫర్ సప్లై. ఈ విక్రమ్ ట్రేడర్స్ సెండ్ అన్ అడ్వాన్స్ టు గెట్ సప్లై ఫ్రమ్ అస్. అంటే మనకి డబ్బులు ఇచ్చాడు సప్లై కోసం. విక్రమ్ ట్రేడర్స్ అడ్వాన్స్ ఫర్ సప్లై అంటే ఇది కస్టమర్ డిపాజిట్. కస్టమర్ వేరే విక్రమ్ ఏ కస్టమర్ ఈజ్ డిపాజిటింగ్ విత్ అస్ ఫర్ సప్లై. మనం సప్లై ఇమ్మని అడుగుతున్నాడు అతను. కాబట్టి ఏంటంటే ఇది కస్టమర్ డిపాజిట్ అవుతుంది. కస్టమర్ డిపాజిట్లు ఎప్పుడు కూడా మీకు లయబిలిటీ అవుతుంది. కరెంట్ లయబిలిటీ. విక్రమ్ ట్రేడర్స్ 3,25,000. కరెంట్ లయబిలిటీ అని కొట్టగానే క్రెడిట్ వచ్చేసింది చూసారా, అది. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత శాలరీస్ ఫర్ ది మంత్ నాట్ పెయిడ్. ఎందుకంటే మార్చ్ శాలరీ ఏప్రిల్లోనే ఇస్తాం మనం. ఏ మంత్ అయినా సరే ఆ మంత్ ఎండింగ్ శాలరీ, ఆ మంత్ ఎండింగ్ వరకు చేసిన శాలరీస్ని క్యాల్కులేట్ చేసి నెక్స్ట్ మంత్ ఇస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీకు మార్చి మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ మీన్స్ నెక్స్ట్ ఇయర్లో ఇస్తాం. అంటే ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ కదా. అందుకని ఏంటంటే శాలరీస్ ఫర్ మార్చ్ నాట్ పెయిడ్ అంటే శాలరీస్ పేయబుల్ అని అర్థం. ఈ పదం అంతా రాయొద్దు మీరు, శాలరీస్ పేయబుల్ అంతే ఉన్నారా. శాలరీస్ పేయబుల్ 3,25,000. ఆటోమేటిక్గా క్రెడిట్ వచ్చేసింది చూసారా. తర్వాత టీడీఎస్ పేయబుల్ 84,000 రూపాయలు. అంటే టీడీఎస్ అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర మనం టీడీఎస్ కట్ చేసుకున్నామండి. అది మనం గవర్నమెంట్కి కట్టాలి, వాళ్ళ తరపున గవర్నమెంట్కి మనం కట్టాలి. సో టీడీఎస్ పేయబుల్ అనేది కూడా మనం ఓపెన్ చేద్దాం. ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండి. మీరు అందుకనే గ్రూపింగ్ యూ ప్లీజ్ గో త్రూ ద గ్రూపింగ్. మీకు ఖచ్చితంగా ఎందుకు ఇది మరి దీంట్లో చేశారు అనేది మీకు అర్థమవుతుంది. వెళ్ళిపోయింది అది. మరి ఇప్పుడు ఆల్టర్ చేసుకుందాం. మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ కొట్టకుండానే వెళ్ళిపోయింది అది. ఆల్టర్ చేద్దాం. టీడీఎస్ పేయబుల్ ఎంత అండి అమౌంట్? 84,000 రూపాయలండి. 84,000 క్రెడిట్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేది కరెంట్ లయబిలిటీస్ యొక్క సబ్ హెడ్ అది ఉన్నారా, అది. తర్వాత మీకు టీడీఎస్ రిసీవబుల్. ఇదేమో టీడీఎస్ పేయబుల్ అంటే మనం గవర్నమెంట్ కొరకు వసూలు చేసాము. ఇది గవర్నమెంట్ కొరకు మనకు ఎవరైతే వర్క్ ఇచ్చారో వాళ్ళు వసూలు చేశారు. దట్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇది మనం పే చేయాలి, ఇది మనకి రిసీవబుల్ అంటే మనకు వస్తుంది ఉన్నారా, అది గుర్తుపెట్టుకోండి. 3 lakhs టీడీఎస్ రిసీవబుల్. ఇది డిపాజిట్ అసెట్ అండి. డిపాజిట్ అసెట్ ఎంతండి? టీడీఎస్ రిసీవబుల్ 3,25,000 అండి. డెబిట్ అది. దాని తర్వాత ఏముందో చూద్దాం. దాని తర్వాత ఏముందండి? ఎఫ్ఎస్డి రిసీవబుల్ అంటే ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్. కావాలంటే రాసుకోండి. ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ కాంట్రాక్ట్ చేసినప్పుడు మన దగ్గర నుంచి వాళ్ళు బిల్ ఇచ్చినప్పుడు కట్ చేసుకుంటారు డబ్బులు. ఇది మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత మనకి డబ్బులు మళ్ళీ తిరిగిస్తారు. ఎందుకంటే ఒక సెక్యూరిటీ అన్నమాట. మన మధ్యలో పారిపోతే వర్క్ కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్గా వెళ్ళిపోతే మళ్ళీ కష్టం కదా. అందుకని ఏంటంటే ఎఫ్ఎస్డి రిసీవబుల్ కూడా డిపాజిట్ అసెట్లోనే పెట్టుకోండి.
ఎంతండి ఎఫ్ఎస్బి రిసీవబుల్ చూడండి, 1,65,000. అది కూడా డెబిటే. దాని తర్వాత ఏముందండి, సెక్యూరిటీ డిపాజిట్ ఫ్రమ్ డీలర్స్. సెక్యూరిటీ డిపాజిట్ ఫ్రమ్ డీలర్స్ అన్నారా, డీలర్ సెక్యూరిటీ డిపాజిట్ అని పెట్టుకోండి. దాన్ని ఇది కరెంట్ లైబిలిటీ. ఎందుకంటే మన దగ్గర మనం అవసరం వాళ్ళ దగ్గర నుంచి డీలర్షిప్ తీసుకుంటేనేమో మనం డీలర్షిప్ అడ్వాన్స్ అంటాం, లేదా డిపాజిట్ అంటాం. మన అవసరాల దగ్గర నుంచి మనం రిటైలర్స్కి ఏమైనా పర్మిషన్ ఇచ్చినప్పుడు, ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు మనం తీసుకుంటాం. ఎందుకంటే మధ్యలో ఆడ ఏమైనా అవకతవకలు చేస్తాడేమో. కాబట్టి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ లైబిలిటీ వన్ అండ్ ఇట్ ఈజ్ టు బి రిటర్న్ వెన్ సివియర్ అయినప్పుడు మనం ఇచ్చేస్తాం. సెక్యూరిటీ డిపాజిట్ ఫ్రమ్ డీలర్స్ సెక్యూరిటీ డిపాజిట్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేసి మనం వేద్దాం. ఇది కరెంట్ లైబిలిటీ అండి. ఇది మనం తిరిగి ఇవ్వాల్సింది, మన లైబిలిటీ ఇది. కాబట్టి ఏంటంటే ఇది మన డిపాజిట్ అసెట్ కాదు, ఇది మనం అవసరం దగ్గర నుంచి వచ్చింది. ఇట్ ఈజ్ టు బి పెయిడ్ బ్యాక్ అన్నారా. సో దీనికి ఈ అమౌంట్ ఎంత చూద్దాం, 85,000 అండి. సార్ ఆటోమేటిక్గా క్రెడిట్ వస్తుంది చూసారా, అదే తీసేసుకుంటుంది. అది డెబిట్ సైడ్ పడాలన్నా, అది లైబిలిటీ సైడ్ పడాలా, అసెట్ సైడ్ పడాలని ఇట్ విల్ డిసైడ్. మీరు నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్. తర్వాత ఏముందండి, రెంటల్ అడ్వాన్స్ ఫ్రమ్ టెనెంట్. అంటే మనకున్న ప్రెమిసెస్లోనే మనం కొంత భాగాన్ని వేరే ఒకరికి అద్దెకి ఇచ్చాం, సబ్లెట్ చేసాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే టెనెంట్ మనకు దగ్గర నుంచి మనం ఎలాగైతే డిపాజిట్ కట్టి ఇంట్లో గృహప్రవేశం చేస్తామో అట్లనే మనం కూడా అడ్వాన్స్ తీసుకుంటాం. కాబట్టి అది లేకపోతే ఇది మన ఓన్ బిల్డింగ్ అనుకోండి, రెంటల్ అడ్వాన్స్ ఫ్రమ్ టెనెంట్ అంటే, కాబట్టి మన దగ్గర ఉన్న పోర్షన్స్లో మనం వాడుకుంటున్న పోర్షన్ కాకుండా తీసుకుంటాం. కాబట్టి ఇట్ ఈజ్ టు బి రీపెయిడ్ వైల్ వెకేటింగ్ ది ప్రెమిసెస్ బై ది టెనెంట్. సో టెనెంట్ రెంటల్ అడ్వాన్స్ అని క్రియేట్ చేసుకోండి. దానికి కూడా కరెంట్ లైబిలిటీ అవుతుంది, టెనెంట్ రెంటల్ అడ్వాన్స్. టెనెంట్ రెంటల్ అడ్వాన్స్ ఎంత ఉందండి, 1,25,000. ఎంత ఉందండి, 1,25,000. ఉన్నారా అంటే సరే క్రెడిట్ వచ్చేసింది అక్కడ. దాని తర్వాత అది అయిపోయింది. అన్ఎర్న్డ్ రెవెన్యూ అంటే ఏదన్నా కనుక మనం ఒక వర్క్ సర్వీస్ ఇవ్వడంలో కానీ, లేకపోతే గూడ్స్ ఇవ్వడంలో కానీ, ఒక ఐటెం ప్రిపేర్ చేసి ఇవ్వడంలో కానీ, మనం ఎక్కడి నుంచి ఆర్డర్ వస్తే మనకి డిమాండెడ్ ప్రోడక్ట్ అనుకోండి, మనం మొత్తం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోండి, తర్వాత నేను తయారు చేసిన తర్వాత మీకు డెలివరీ ఇచ్చేస్తానంటాడు. సరే మన మీద డిమాండ్ ఉంది కాబట్టి మనం తప్పితే వేరే దిక్కు లేదు కాబట్టి మన దగ్గరికి ఇచ్చిపోతారు. సపోజ్ ఇఫ్ నాట్ డెలివర్డ్ ద గూడ్స్ ఆర్ ఇఫ్ నాట్ రెండర్డ్ సర్వీస్ వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ ది అమౌంట్ విచ్ వాజ్ టేకెన్ యాజ్ అడ్వాన్స్, అన్ఎర్న్డ్ రెవెన్యూ. అంటే దీంట్లో మన మజూరీ కూడా ఉంది, మన యొక్క సర్వీస్ ఛార్జెస్ కూడా ఉన్నాయి, రెవెన్యూ ఉంది దీంట్లో. కానీ బట్ ఆ రెవెన్యూని మనం ట్రీట్ ఎప్పుడు చేస్తామంటే ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ ప్రామిస్. మీరు ఇస్తానన్నది వాగ్దానం నెరవేరిన తర్వాత మాత్రమే తీసుకోవాలి తప్ప ఇలాగా మీరు రెవెన్యూ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి మిగతా అడ్వాన్స్గా పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఎక్కడ సంపాదించారు, మీరు అయితే కదా మీరు సంపాదించేది. సో అన్ఎర్న్డ్ రెవెన్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ కరెంట్ లయబిలిటీ. అంటే మీరు గనక వర్క్ చేయకపోతే యూ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ ది అమౌంట్ విచ్ వాజ్ టేకెన్ యాజ్ అడ్వాన్స్ అన్నారా. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు ఖచ్చితంగా గ్రూపింగ్ నోట్స్ చదవాల్సిందే. అన్ఎర్న్డ్ రెవెన్యూ 75,000.
తర్వాత బోనస్ పేయబుల్ అంటే మనం స్టాఫ్కి వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడ్డప్పుడు శాలరీ కాకుండా మనం ఎంతో కొంత శాలరీ, ఫుల్ శాలరీ, హాఫ్ శాలరీ, 25% శాలరీ అనేది మనం ఇవ్వటం అనేది ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది మనం ఆ శాలరీ మనం ఇవ్వాలి వాళ్ళకి. కాబట్టి అది కూడా మనకి ఒక ఆబ్లిగేషనే. ఇచ్చేంత వరకు పేమెంట్ ఇంకా చేయలే, ఇవ్వాలని అన్నాం అంతే. సో అది కూడా మనకి కరెంట్ లయబిలిటీగానే తీసుకోవాలి. తర్వాత రెంట్ పేయబుల్ 25,000. రెంట్ పేయబుల్ 25,000. రెంట్ పేయబుల్ అనేది ఇది కూడా మనకి సారీ, ఇందాక మనం ఇది పెట్టాం కదా, మనకి ఛార్జెస్ పేయబుల్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి దాని కింద వేసుకోవాలి. అది కూడా మార్చుకుందాం. రెంట్ పేయబుల్ 25,000. ఛార్జెస్ పేయబుల్ 25,000. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళి మనం మార్చుకుందామండి. ఒకటి ఆల్టరేషన్లోకి వద్దామండి. ఆల్టరేషన్లోకి వచ్చి ఒక లెడ్జర్ గ్రూప్లోకి వెళ్ళి బోనస్ పేయబుల్ ఉంది కదా, దాన్ని మనం కరెంట్ లయబిలిటీలో పెట్టాం కదా, ఇది ఛార్జెస్ పేయబుల్ అంటే దాని కిందనే వస్తుంది అది. కాకపోతే మనం ఒక క్లారిటీ ఇచ్చాం కదా అప్పుడు మనం, అందుకని ఇప్పుడు దాన్ని అలా మార్చుకుంటే నీట్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ పని చేస్తున్నాను. తర్వాత క్లోజింగ్ స్టాక్ 18,75,000. క్లోజింగ్ స్టాక్ ఏంటంటే ఇయర్ ఎండింగ్ నాడు మీరు లెక్కేసుకున్నట్టయితే మనకి క్లోజింగ్ స్టాక్ వాల్యూని లెక్కేస్తే, వాల్యూ చేసినట్టయితే మన దగ్గర 18,75,000 ఉంది. క్లోజింగ్ స్టాక్ అకౌంట్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం. క్లోజింగ్ స్టాక్ అంటామంటే మనం ఓపెనింగ్ స్టాక్ అందాం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ కదా అది. ఇది స్టాక్ ఆన్ హ్యాండ్లో వేసుకోవాలండి, ఎందుకంటే దానికి ఇది కరెంట్ అసెట్టే నో డౌట్. కానీ ఏంటంటే మీకు స్టాక్ ఆన్ హ్యాండ్ అనేది సబ్ గ్రూప్, ఇంపార్టెంట్ గ్రూప్ అది. 18,75,000. డెబిట్ ఆటోమేటిక్గా వచ్చేసింది సరే. అది దాని తర్వాత పిఎఫ్ పేయబుల్ 42,000 రూపాయలు. ఇది కూడా ఛార్జెస్ పేయబుల్ కింద వెళ్ళాలి. పిఎఫ్ పేయబుల్ $42,000. పేయబుల్స్ అన్నీ కూడా మీకు లయబిలిటీస్ కాబట్టి ఎప్పుడూ క్రెడిట్ సైడే ఉంటాయి. దాని తర్వాత ఈఎస్ఐ పేయబుల్ 8,200 రూపాయలు. ఇది కూడా ఛార్జెస్ పేయబుల్ లేదు. కానీ గ్రూపింగ్లో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నేను కరెంట్ లైవ్ ఛార్జెస్ పేయబుల్లో ఎందుకు పెట్టుకున్నామని ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి దయచేసి అది చదవండి. దీంట్లో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మీకు మంచి నాలెడ్జి, మీకు రియల్ టైం నాలెడ్జ్ కనుక ఖచ్చితంగా వస్తుందని మాత్రం నేను చెప్తున్నాను. ఉన్నారా? తర్వాత పీటీ పేయబుల్ ప్రొఫెషన్ ట్యాక్స్ అండి 7,500. 7,500 ప్రొఫెషన్ ట్యాక్స్. ఇది మాత్రం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండి.
వెళ్ళిపోయింది, ఇది ఫిగర్ వేయకుండా వెళ్ళిపోయింది. తర్వాత ఆఫీస్ ఎక్విప్మెంట్ 1,25,000 అండి. ఇక జిరాక్స్లు ఉండొచ్చు, ఫ్యాక్స్ మెషిన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. 1,25,000 ఆఫీస్ ఎక్విప్మెంట్. ఇది ఫిక్స్డ్ అసెట్ అండి. డెబిట్ అసెట్లు అన్నీ కూడా మీకు డెబిట్లోనే ఉంటాయి. తర్వాత ఫర్నిచర్ వచ్చేప్పటికి 40,000 అండి. ఫర్నిచర్ వచ్చేప్పటికి 40,000. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్. తర్వాత ఫర్నిచర్ అయిపోయిందండి. కంప్యూటర్ 35,000 అండి. ఏమండి, తర్వాత స్టాఫ్ అడ్వాన్సెస్, ఎందుకంటే శాలరీస్ అడ్వాన్స్లు అనుకోండి, లోన్లు ఏదైనా కానివ్వండి, స్టాఫ్కి ఇచ్చిన అడ్వాన్సెస్ అవి రేపొద్దున వాళ్ళ శాలరీస్లో పట్టుకుని ఇస్తాం. 3,25,000. ఇది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్. ఇది ఖచ్చితంగా మీకు బిజినెస్లో ఉండి తీరుతుందండి. ఎటువంటి చిన్న బిజినెస్ పెద్ద పెద్ద అది కంపల్సరీగా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్. ఇది లేకుండా ఉండదండి. ఖచ్చితంగా 5,000 10,000 కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. ఎంతండి? 3,25,000. ఇది కూడా అసెట్టే కాబట్టి డెబిట్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. చూసారా? తర్వాత కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ అంటే ఇది ఇందాక ఆంధ్ర బ్యాంకు ఓడి అకౌంట్ పెట్టాము. ఇది మీ కరెంట్ అకౌంట్ అండి. కరెంట్ అకౌంట్ అంటే తెలుసు కదా, బిజినెస్ అకౌంట్. కెనరా బ్యాంకులో 125. దీనికి ఇందాక బ్యాంకు ఓడి అని వేసాము, దీనికి మాత్రం బ్యాంక్ అకౌంట్ అని పెట్టుకోవాలండి. $1,25,000 డెబిట్. దాని తర్వాత ఏంటంటే క్యాష్ వచ్చేటప్పటికి 2,71,700 క్యాష్ ఆన్ హ్యాండ్ ఆన్ దట్ పర్టికులర్ డే అన్నారా. ఇక్కడ క్యాష్ ఆన్ హ్యాండ్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ క్యాష్ అకౌంట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు లెడ్జర్లోకి వెళ్ళి దాన్ని ఆల్టర్ చేసుకోవాలండి. మీరు గుర్తుపెట్టుకోండి, లెడ్జర్లోకి వెళ్ళి ఆల్టరేషన్ మోడ్లోకి రండి. ఆల్టరేషన్ ఒక మోడ్లోకి వచ్చి ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంది చూసారా, ఆల్రెడీ మనం అదే చేసుకుంది. సో దీంట్లో లెడ్జర్ ఆల్టరేషన్ అని పైన రాస్తుంది చూసారు. ఇక్కడ మీరు తీయగా అబ్జర్వేషన్ అని చెప్పేది నేను. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు కిందకు వచ్చేసేసి ఈ బ్యాలెన్స్ వేసేయండి. 2,71,700. జనరల్గా ఓపెన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే 2 అకౌంట్లు ఉంటాయి. ఏదో ఒకటి క్యాష్ కనపడంగానే ఏదో ఒకటి కొట్టేస్తారు, డబల్ మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు దాన్ని ఆల్టరేషన్ మోడ్లోకి వచ్చి చేసుకోవాలి అన్నారా. దాని తర్వాత మళ్ళీ క్రియేషన్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్ బట్ 1 2 ఉంటాయి. దుర్గా చిట్స్
70,000 రూపాయలండి. దుర్గా సీడ్స్ 70,000 రూపాయలు. అంటే మనం దుర్గా సీడ్స్ దాంట్లో మనం డబ్బులు మనం చిట్టి వేసామండి అక్కడ. దుర్గా చిట్టి వేసాము వాళ్ళ దగ్గర. మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ అండి, ఇన్వెస్ట్మెంట్. ఇది కరెంట్ అసెట్ కాదండి, ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ దగ్గర 70,000 రూపాయలు ఉన్నాయి మనకి. ఇన్వెస్ట్మెంట్లో కూడా మీకు అసెట్టే. తర్వాత విజయ చిట్స్ ఫైనల్గా చూద్దాం. ఇంకొకటి విజయ చిట్స్లో 22,000 రూపాయలు ఉన్నాయండి. మొత్తం 2 చిట్ ఫండ్ కంపెనీలు మెయింటైన్ చేస్తున్నాం. 2 చిట్ ఫండ్ కంపెనీలో దాంట్లో 70,000, ఇంకో దాంట్లో 22,000 రూపాయలు ఉన్నాయి విజయ చిట్స్. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్సే. సరా, అయితే మీకు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నేను మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను. మీకు చూడండి, టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇక్కడ కనిపిస్తాను చూడండి మీకు. ఎప్పటికప్పుడు ఇది ఎప్పటికప్పుడు మనం ఎంట్రీస్ చేస్తుంటే మనం ఇవి క్రియేట్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్లు వేసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఇది. అయితే దీంట్లో చూస్తే 18,75,000 రూపాయలు డిఫరెన్స్ ఉందని చెప్తాను ఇది. ఉన్నారా? అంటే మీకు క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందని చెప్తాను. మరి ఎందుకు వచ్చింది అసలు? ఎందుకంటే మనం దీంట్లో మనకు తెలుసుకున్నది ఏంటంటే, మీకు ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసుకోవటాలంటూ ఉండవండి, ఆటోమేటిక్గా అదే టాలీ చేసుకుంది. కానీ మనం ఒక ట్రాన్సాక్షన్ అంటూ మెయింటైన్ చేయలేము. మనం ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తేనే ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ అని లేదు. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమైంది, లాస్ట్ ఇయర్ టాలీడ్ బ్యాలెన్స్ షీట్లోంచి ఒక బ్యాలెన్స్ తీసుకున్నాం. టాలీడ్ బ్యాలెన్స్ షీట్ అంటే యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ది బ్యాలెన్సెస్. మరి ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ తప్పు కూడా మీరు ట్రేస్ అవుట్ చేయాలి, మీరు అబ్జర్వ్ చేస్తేనే తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో ఇది మీకు చూపిస్తున్నాను. సో ఇది మనం ఇక్కడ మనం క్లోజ్ చేసేసాం. అంటే 18,75,000 ఇక్కడ మీకు కనిపిస్తుంది. కానీ మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి కూడా చూద్దాం. మనం ఇలా బ్యాక్ వచ్చేస్తే మీకు ఫైనల్ అకౌంట్స్ చూడండి. ఫైనల్ అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్, ఇది ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఇది కన్సాలిడేటెడ్లో ఉంది. కన్సాలిడేటెడ్లో ఉన్నప్పుడు మీరు ఫుల్గా చూడాలంటే ఆల్ట్ F1 బటన్ వచ్చితే మీకు ఫుల్గా కనిపించిందండి. సోర్నికా క్యాపిటల్లో 12,45,000 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేప్పటికి 18,75,000 రూపాయల డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏంటంటే మీకు ఇక్కడ అసెట్ సైడ్ తక్కువ ఉంది, అక్కడ సరిపోయింది. ఇక్కడ అసెట్ సైడ్ తక్కువ ఉంది అన్నారా. మరి తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎంత ఉందండి, 92,67,400. 92,67,400ని ఇందాకేమన్నాం, డివైడెడ్ బై 2 చేసుకుంటే 46,33,700 రావాలండి. వచ్చేసింది అది. 46,33,700 మీకు లైబిలిటీ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి టోటల్. అక్కడ కూడా 46,33,700 చూపిస్తుంది. కానీ ఎలా చూపిస్తుంది, ఆ డిఫరెన్స్ని వేసుకుని చూపిస్తుంది. ఎప్పుడు కూడా ఇక బ్యాలెన్సింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే, ఏదైతే హయ్యర్ సైడ్ ముందు కూడుకుంటుంది, హయ్యర్ సైడ్ కూడుకుని లోయర్ సైడ్ హయ్యర్ సైడ్లో తీసేసి ఆ డిఫరెన్స్ని కూడా లోయర్ సైడ్ వేసుకుని, మీకు మామూలుగా కామర్స్ స్టూడెంట్స్ అందరికీ అర్థం అవుతుంది. మనం బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఇప్పుడు గణితంలో ఏం చేస్తామండి, 10 రోజులు 2 తీస్తే 10 కింద 2 వేసి కింద ఒక గీత కొట్టి 8 వేస్తాం. కానీ అలా ఉండదు. ఇక్కడ 10 ఒక సైడ్ ఉంటుంది, తర్వాత 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 8, అప్పుడు టోటల్ చేసి ఇది 10 అది 10. బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఇది డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి 18,75,000 రూపాయలు మీకు తేడా వస్తుంది. మరి 18,75,000 రూపాయలు తేడా వస్తే మీరు ఇక్కడ కనుక ఒక్కసారి పరికించినట్టయితే, ఒక్కసారి కన్ఫ్యూజన్ కాకుండా ఒకసారి పరికించినట్టయితే మీకు ఇక్కడ చూడండి, క్లోజింగ్ స్టాక్ 18,75,000 ఉంది. ఇక్కడ మనం డిఫరెన్స్ కూడా ఎంత కనిపిస్తుందండి, 18,75,000 కనిపిస్తుంది. చూసారా, ఇదేంటి మరి 18,75,000 ఉంది. కానీ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఎదురుగా ఫిగర్ ఏమైనా ఉందండి అక్కడ? లేదు. అదేంటి అంటే క్లోజింగ్ స్టాక్ వేసారు కదా మీరు, మరి వేస్తే అక్కడ ఎందుకు కనపట్ల? ఈ తప్పు 98 మంది చేస్తారండి. 98 మంది
అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకున్న వాళ్ళు చేస్తారు. కారణం ఏంటంటే హడావుడిగా ఇది నాకు తెలుసు, దేని గురించి నేను కష్టపడక్కర్లేదు, 4 వేసేస్తే అయిపోద్ది, ఎంత క్లోజ్, 5 నిమిషాల్లో నాకు అయిపోవాలి ప్రాబ్లం అనుకుని పోటీ పడి మరి చేసుకుంటారు. కానీ మీరు ఆప్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి, కాన్ఫిగరేషన్లో ఏముందో గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఇది మనం ఫిగర్ వేసారు, మీకు బాగా గుర్తుంది అక్కడ, ఎందుకంటే మార్కింగ్ చేసాం, మనం రెడ్డిష్ చేసాం. కానీ మరి ఏమైపోయింది, ఎగిరిపోయింది మరి అంత పెద్ద ఫిగర్ ఎగిరిపోయింది ఏంటి అనేది కనుక గమనించినట్లయితే మనం దీంట్లో ఒక సూత్రాన్ని ఒకటి మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా పొరపాటు చేసామనేది మనం ఒక్కసారి కనుక గమనించినట్టయితే మనం కొంచెం ముందు పడే అవకాశాలు ఉంటాయి అన్నారా. దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ అనే పదం కాన్ఫిగరేషన్, దాంట్లో F11 కొట్టుకుంటే కాన్ఫిగరేషన్ వస్తుందండి. F11 అన్నారా, F11 ఈ స్టేజ్లో కొట్టుకుంటే మీకు కాన్ఫిగరేషన్ వస్తుంది. F11 కొట్టండి. F11 కొడితే దీంట్లో ఏముందండి మీకు, మెయింటైన్ అకౌంట్స్, ఎస్, వెరీ గుడ్. ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, నో. ఇన్వెంటరీ, తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ. ఏమంటే ఇక్కడ మనం స్టాక్ మీద ఇన్వెంటరీ అంటే మీరు 10 వస్తువులు కొన్నారనుకోండి, 10 వస్తువులు తోటి రికార్డ్ అవుతుంది, 10 వస్తువులు స్టాక్గా ఉన్నాయి. దాంట్లో 8 వస్తువులు అమ్మేశారంటే నికర బ్యాలెన్స్ 2 చూపిస్తుంది. అది వాల్యూ కూడా అదే తీసేసుకుంటుంది. మీ ఇష్టాలు అక్కడ ఏముండవు. అంటే మీరు ఇన్వెంటరీ తోటి మెయింటైన్ చేస్తే ఏ విధమైన కంట్రోలింగు, మీరు ఏదైనా ఫిగర్ మార్చుకోవాలన్నా మీకు ఛాన్స్ లేదు. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ మెయింటైన్ చేస్తుంది ఓన్లీ ఫైనాన్షియల్ అకౌంట్, గుర్తుపెట్టుకోండి. ఇన్వెంటరీ తోటి మనం చేయట్లా. ఇక్కడ ఏమంటున్నారు, మెయింటైన్ ఇన్వెంటరీ ఆల్సో ఇక్కడ ఇచ్చాడు, ఎస్. అప్పుడు మనం ఏం చేయాలి, దాంట్లో కొట్టుకుంటావు, దీన్ని నో కొట్టామనుకోండి, ఎన్ కొడితే చాలు అన్నారా. రెండోది కూడా ఎన్ వచ్చేసింది. అంటే ఇక్కడ మీకు జరిగింది ఏంటి, ఇక్కడ మీకు అంటే నేను ఓన్లీ అకౌంట్సే మెయింటైన్ చేస్తున్నాను, ఇన్వెంటరీ మెయింటైన్ చేయట్లేదని సిస్టమ్కి ఒకసారి చెప్పినట్టయింది. ఎప్పుడైనా సరే ఏ స్టేజ్లో అయినా సరే కంట్రోల్ కొట్టుకుంటే మీకు సేవ్ అయిపోద్ది. చూసారా, ఇక్కడ 18,75,000 వచ్చేసింది. చూసారా, ఇప్పుడే కదా మనకు కనపడలేదు, 18,75,000 వచ్చింది. కారణం ఏంటి, ఇన్వెంటరీ తోటి పెట్టుకున్నాం కాబట్టి మనకు అది కాపాడకుండా దాచేసింది, హైడ్ చేసింది. ఇప్పుడు మనం ఇన్వెంటరీ తీసేసాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు చూసారా, షాప్ ఉంది, ఎక్కడా కూడా మీకు డిఫరెన్సెస్ కనపడలేదు. కానీ ఇది ఒకటే మాస్టర్ తప్పు ఉంటుందా, ఇంక ఏమైనా తప్పులు ఉండవు అంటే చాలా తప్పులు ఉంటాయి. చాలా అంటే చాలా తప్పులు, తెలిసి తెలియక చేసిన తప్పులు చాలా ఉంటాయి అన్నారా. కాబట్టి ఏంటంటే మీరు అది గమనించాలి. ఇక ముందు నేను ఇవన్నీ కూడా ఎన్ని తప్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది, హిడెన్ మిస్టేక్స్ విచ్ యూ కెనాట్ సీ. దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో రాంగ్ అయిపోద్ది, మీ రిప్రజెంటేషన్ రాంగ్ అయిపోద్ది. తర్వాత మీరు వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కలిసిపోయింది. ఇక్కడ చూసారా, యాజ్ ఎట్ 1/4/2020 ఉంది. ఇక్కడ మీరు 1/4/2020 అకౌంట్ కనుక మీరు చేశారు, ఓపెనింగ్ బ్యాలెన్స్ అదే ఉంది అక్కడ ఫిగర్ కూడా. అందుకని మీరు ఎప్పుడూ స్క్రీన్ చదవాలి. మీరు బ్యాలెన్స్ షీట్ యాజ్ ఎట్ 1/4/2020. తర్వాత ఇంకోటి ఏంటంటే రిపోర్ట్స్లో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళండి. ఏమంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్కడన్నా ఫిగర్ ఉందండి, ఏ ఫిగరు లేదు, 18,75,000 తప్ప. ఎందుకు అంటే 18,75,000 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నది. ఏదైతే ఉన్నదో అదే బ్యాలెన్స్ మీకు నెక్స్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే అప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ చూసారా, ఓపెనింగ్ స్టాక్ అని వచ్చేసింది, ఓపెనింగ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. అది ఒకటి మాత్రమే ఉంది, ఏం ట్రాన్సాక్షన్స్ లేవు, మీకు రిజల్టే కనబడదు అన్నారా, ఏమీ ఉండవు. కాబట్టి ఏంటంటే మీరు గమనించాల్సింది ఏంటంటే రిపోర్టింగ్ ఎలా ఉంది, రిపోర్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, మనం చేసింది కరెక్ట్గా వచ్చిందని గమనించగలిగితే మీకు ఏదైనా తప్పులు ఉన్నా కూడా ట్రేస్ అవుట్ అయిపోతాయి. కాబట్టి ఏంటంటే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని చేసుకున్నాము. తర్వాత 42 ఎంట్రీస్ తోటి 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో వీలైనంత వరకు బ్రీఫ్గా ఎంట్రీస్ చేసుకుందాం. ఎందుకంటే రోజుకో 10 ఎంట్రీస్ 12 ఎంట్రీస్ చేద్దాం, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఎవ్రీ ఎంట్రీ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఫుల్, మీకు ఎక్కడ డౌట్ వచ్చే సమస్య లేదు. కాబట్టి మీన్ వైల్ యాజ్ ఐఎమ్ అగైన్ అడ్వైజింగ్ యూ ప్లీజ్ go through grouping of ledger accounts which was already the material which was posted in
సాక్షికి ఆన్లైన్ క్లాసెస్ యాప్, దానికి పోలి పండండి. దానికి వీడియోలు కూడా ఉన్నాయి. మీరు చదివితే మీరు చదివి అది అబ్జర్వ్ చేస్తే మీకు చాలా గొప్ప నాలెడ్జ్ వస్తుంది. మీరు ఎక్కడా పొందలేనంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ పొందడమే కాకుండా రేపొద్దున మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే ముందుకెళ్ళగలుగుతారు. జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో టుడే ఈస్ the opening balance. We completed successfully the opening balance sheet. Tomorrow we will start posting the transaction. That is nothing but watching. In tally accounting there are two important chapters. One is grouping of ledgers, the second one is watching of transactions. రేపు మీకు ఏం చేస్తానంటే నేను ఆ వాచింగ్ కీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను మీకు. తర్వాత ఈ గ్రూప్ని మాత్రం దయచేసి వాళ్ళు చదవండి. వాళ్ళు చదివితే మీకు కొంత చాలా వరకు అర్థమవుతుంది. రేపొద్దున మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండే అవకాశం మాత్రం మీకు ఉండదని నేను చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.